హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో ఈరోజు వెలువడిన అన్ని న్యూస్ పేపర్స్లో వచ్చిన ఎడ్యుకేషన్ అప్డేట్స్తో పాటు ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ అలాగే జాబ్ అప్డేట్స్ గురించి అయితే తెలుసుకుందాం. ఈ వీడియోను స్కిప్ చేయకుండా చూసి లైక్ అయితే చేయండి. ప్రతిరోజు దగ్గరికి 6 to 8 న్యూస్ పేపర్స్ అయితే చదివి మీకు ఇన్ఫర్మేషన్ అయితే అందించడం జరుగుతుంది. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి. ఫస్ట్ న్యూస్ చూసుకున్నట్లయితే ఇంటర్ ఎగ్జామినేషన్ రిజల్ట్స్కి సంబంధించింది. ఈ నెల 15 లోపు ఇంటర్మీడియట్ పరీక్షా ఫలితాలు, ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షా ఫలితాలను ఈ నెల 15 లోపు విడుదల చేసేందుకు ఇంటర్మీడియట్ విద్యామండలి కసరత్తు అయితే చేస్తుంది. జవాబు పత్రాల మూల్యాంకనం, మార్కుల స్కానింగ్కు సంబంధించిన ప్రక్రియ ఆదివారంతో అయితే ముగిసింది. మూల్యాంకనాన్ని మరోసారి పునఃపరిశీలన చేసేందుకు వారం రోజుల సమయం పట్టనుంది. ఇంటర్మీడియట్ పరీక్షలు మార్చి 1 నుంచి 20 తేదీ వరకు అయితే జరగగా ప్రథమ, ద్వితీయ సంవత్సరాల పరీక్షలు రాష్ట్ర వ్యాప్తంగా 10 లక్షలకు పైగా విద్యార్థులు అయితే హాజరయ్యారు. నెక్స్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే తెలంగాణ స్టేట్కి సంబంధించింది. ప్రశాంతంగా ముగిసిన మోడల్ స్కూల్ అడ్మిషన్స్ టెస్ట్ 6వ తరగతి ప్రవేశ పరీక్షకు 83.2% హాజరు. రాష్ట్రంలోని మోడల్ స్కూల్స్ ప్రవేశాల పరీక్షల కోసం నిర్వహించిన ప్రవేశ పరీక్ష ప్రశాంతంగా అయితే జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లోనూ పరీక్షలు నిర్వహించినట్లు మోడల్ స్కూల్ అడిషనల్ డైరెక్టర్ ఎస్ శ్రీనివాసాచార్య ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా 2024-25 సంవత్సరాలలో 6వ తరగతి ప్రవేశాల కోసం అలాగే 7వ తరగతి నుంచి 10వ తరగతి వరకు మిగిలి ఉన్న సీట్ల కోసం ప్రవేశ పరీక్ష అయితే నిర్వహించారు. 6వ తరగతి ప్రవేశాల కోసం 33,545 మంది దరఖాస్తు చేసుకోగా వారిలో 29,511 మంది హాజరైనట్టు తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా 83.2% మంది హాజరైనట్టు శ్రీనివాసాచార్య అయితే తెలిపారు. 7వ తరగతిలో సీట్ల కోసం 10,868 మంది దరఖాస్తు చేసుకోగా వారిలో 8,655 మంది హాజరయ్యారు. 8వ తరగతి ప్రవేశాల కోసం 9,131 మంది దరఖాస్తు చేసుకోగా వారిలో 7,440 మంది హాజరయ్యారు. 9వ తరగతిలో ప్రవేశాల కోసం 6,032 మంది దరఖాస్తు చేసుకోగా వారిలో 4,850 పరీక్షకైతే హాజరయ్యారు. ఇక 10వ తరగతిలో అడ్మిషన్ల కోసం 1,407 మంది దరఖాస్తు చేసుకోగా వారిలో 1,069 మంది హాజరైనట్టు శ్రీనివాసాచారి ఒక ప్రకటనలో అయితే స్పష్టం చేశారు. మొత్తం మోడల్ స్కూల్ టెస్ట్కి 62,983 మంది దరఖాస్తు చేసుకోగా వారిలో ప్రవేశ పరీక్షకు 51,525 మంది అయితే హాజరయ్యారు. దరఖాస్తు చేసుకున్న వారిలో 81.80% మంది హాజరయ్యారు. నెక్స్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే తెలంగాణ స్టేట్కి సంబంధించిన గ్రూప్ 1, గ్రూప్ 2 ఎగ్జామినేషన్స్కి సంబంధించి ఆ పరీక్షలకు ప్రిపేర్ అయ్యే అభ్యర్థులకు అవగాహన కల్పించే కార్యక్రమం పోటీ పరీక్షలపై ప్రొఫెసర్ నాగేశ్వరరావుతో లైవ్ షో, గ్రూప్ 1, గ్రూప్ 2 పరీక్షల నేపథ్యంలో ప్రత్యేక కార్యక్రమం టీసాట్ CEO వేణుగోపాల్ రెడ్డి రాష్ట్రంలోని TSPSC ఆధ్వర్యంలో నిర్వహించే గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 పోటీ పరీక్షలకు టీసాట్ ప్రత్యేక లైవ్ కార్యక్రమాన్ని అయితే నిర్వహిస్తుంది. ఈ కార్యక్రమాన్ని ప్రొఫెసర్ కె నాగేశ్వరరావుతో నిర్వహించనున్నట్టు టీసాట్ CEO వేణుగోపాల్ రెడ్డి అయితే ప్రకటనలో తెలిపారు. పోటీ పరీక్షలపై అభ్యర్థులకు అవగాహన కల్పించేందుకు ప్రొఫెసర్ నాగేశ్వరరావుతో టీసాట్ వేదికగా నేడు లైవ్ షో అయితే నిర్వహిస్తున్నట్లు తెలపడం జరిగింది. నిపుణ ఛానల్లో ఉదయం 11 గంటల నుంచి ప్రసారమయ్యే ప్రత్యేక లైవ్ కార్యక్రమంలో పోటీ పరీక్షలకు హాజరయ్యే అభ్యర్థులకు తమ సందేహాలను ఫోన్ కాల్ ద్వారా సమాధానాలు అయితే పొందవచ్చని సూచించారు. గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3లతో పాటు ఇతర పోటీ పరీక్షలపై ఇప్పటికే గత 15 రోజులుగా గ్రూప్ గైడెన్స్ పేరుతో టీసాట్ ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు అయితే ప్రసారం చేస్తున్నారు. పలు అంశాలపై సంపూర్ణ అవగాహన కలిగి ప్రొఫెసర్ నాగేశ్వరరావుతో లైవ్ కార్యక్రమాన్ని నిరుద్యోగులు సద్వినియోగం చేసుకోవాలని అయితే సూచించడం జరిగింది. నెక్స్ట్ జాబ్ అప్డేట్ చూసుకున్నట్లయితే నవోదయ విద్యాలయాల్లో నాన్ టీచింగ్ పోస్టులు నోయిడాలోని నవోదయ విద్యాలయ సమితి డైరెక్ట్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ అయితే విడుదల చేసింది. NVS ప్రధాన కార్యాలయంతో పాటు దేశవ్యాప్తంగా ఉన్న NVS ప్రాంతీయ కార్యాలయాల్లో NLIలు జవహర్ నవోదయ విద్యాలయాల్లో నాన్ టీచింగ్ పోస్టులకు ఈ నోటిఫికేషన్ ద్వారా అయితే భర్తీ చేస్తారు. వీటి యొక్క అర్హతలు చూసుకున్నట్లయితే పోస్టును అనుసరించి 10వ తరగతి, 12వ తరగతి సంబంధిత విభాగాల్లో డిప్లొమా, బ్యాచిలర్స్ డిగ్రీ, PG ఉత్తీర్ణతలతో పాటు పని అనుభవం అయితే ఉండాలి. వీటి యొక్క ఎంపిక విధానం చూసుకున్నట్లయితే రాత పరీక్ష, ట్రేడ్ స్కిల్ టెస్ట్, ఇంటర్వ్యూ, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ద్వారా అయితే ఎంపిక చేస్తారు. వీటి యొక్క పరీక్ష కేంద్రాలు చూసుకున్నట్లయితే
అనంతపురం, కాకినాడ, నెల్లూరు, గుంటూరు, కర్నూలు, విజయవాడ, విశాఖపట్నం, హైదరాబాద్, మహబూబ్ నగర్, నిజామాబాద్, ఖమ్మం, కరీంనగర్ జిల్లాలలో పరీక్ష కేంద్రాలు అయితే నిర్వహిస్తారు. దరఖాస్తు విధానం చూసుకున్నట్లయితే కేంద్రీయ విద్యాలయ సమితి వెబ్సైట్ ద్వారా ఆన్లైన్లో అయితే దరఖాస్తు చేసుకోవాలి. వీటి యొక్క అప్లికేషన్ ఫీజు చూసుకున్నట్లయితే ఫీమేల్ స్టాఫ్ నర్స్ పోస్టులకు జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు 1500, ఇతర పోస్టులకు 1000 రూపాయలు, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు 500. వీటి యొక్క అప్లికేషన్కు లాస్ట్ డేట్ చూసుకున్నట్లయితే ఏప్రిల్ 30న. వీటి యొక్క అప్లికేషన్స్ని కరెక్షన్స్ చేసుకోవడానికి మే 2 నుంచి 4 వరకు అయితే అవకాశం ఉంటుంది. వీటి యొక్క అఫీషియల్ వెబ్సైట్ చూసుకున్నట్లయితే navodaya.gov.in అనే వెబ్సైట్లోకి వెళ్ళి ఆన్లైన్ ద్వారా అప్లికేషన్స్ అయితే సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ జాబ్ అప్డేట్ చూసుకున్నట్లయితే ఎన్ఎల్సీలో ఇండస్ట్రియల్ ట్రైనీలు మొత్తం 239 ఖాళీలు. నైవేలి, తమిళనాడులోని నైవేలి లిగ్నైట్ కార్పొరేషన్ లిమిటెడ్ కింద పేర్కొన్న పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు అయితే కోరుతుంది. ఇండస్ట్రియల్ ట్రైనీ, ఎస్ఎంఈ అండ్ టెక్నికల్ 100 పోస్టులు. ఇండస్ట్రియల్ ట్రైనీ, మెయిన్స్ అండ్ సపోర్ట్ సర్వీసెస్ మొత్తం 139 పోస్టులు. వీటి యొక్క అర్హతలు చూసుకున్నట్లయితే 10వ తరగతి, ఐటీఐ సంబంధిత ట్రేడ్ డిప్లొమా. గరిష్ట వయోపరిమితి చూసుకున్నట్లయితే అన్రిజర్వ్డ్ మరియు ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు 37 ఏళ్ళు, ఓబీసీ అభ్యర్థులకు 40 ఏళ్ళు, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు 42 సంవత్సరాలు అయితే మించకూడదు. వీటి యొక్క స్టైపెండ్ చూసుకున్నట్లయితే నెలకు ఇండస్ట్రియల్ ట్రైనీ, ఎస్ఎంఈ అండ్ టెక్నికల్ వాళ్లకు 18,000 నుంచి 22,000 ఉంటుంది. ఇండస్ట్రియల్ ట్రైనీ, మైన్స్ అండ్ సపోర్ట్ సర్వీసెస్ అభ్యర్థులకు 14,000 నుంచి 18,000 వరకు ఉంటుంది. వీటి యొక్క ఎంపిక విధానం చూసుకున్నట్లయితే రాత పరీక్ష, ధృవపత్రాల పరిశీలన ఆధారంగా అయితే ఉంటుంది. వీటి యొక్క ఆన్లైన్ రిజిస్ట్రేషన్కు చివరి తేదీ చూసుకున్నట్లయితే ఏప్రిల్ 19. వీటి యొక్క అఫీషియల్ వెబ్సైట్ చూసుకున్నట్లయితే www.nlcindia.in అనే వెబ్సైట్లోకి వెళ్ళి ఆన్లైన్లో అప్లికేషన్స్ అయితే సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ చూసుకున్నట్లయితే తొలితరం తెలుగు న్యూస్ రీడర్ శాంతి స్వరూప్ 5 ఏప్రిల్ 2024న హైదరాబాద్లో అయితే మరణించారు. ఈయన 1978లో దూరదర్శన్లో చేరారు. 1983 నుంచి శాంతి స్వరూప్ న్యూస్ రీడర్గా అయితే బాధ్యతలు చేపట్టారు. టీవీ వార్తలు చదవడంలో ప్రత్యేక ముద్ర అయితే వేశారు. 2011లో అయితే పదవి విరమణ అయితే పొందారు. నెక్స్ట్ కరెంట్ అఫైర్ చూసుకున్నట్లయితే ఆస్ట్రేలియాలోని కామన్వెల్త్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ శాస్త్రవేత్తలు సముద్రంలో పేరుకుపోతున్న ప్లాస్టిక్ వ్యర్థాలపై పరిశోధన అయితే నిర్వహించారు. సాగర గర్భంలో 1.1 కోట్ల టన్నుల ప్లాస్టిక్ అయితే పేరుకుపోయిందని, ప్రతి నిమిషానికి ఒక ట్రక్కు పరిమాణంలో ఈ పదార్థాలు సముద్రంలోకి వచ్చి చేరుతున్నాయని వీరు పేర్కొన్నారు. రిమోట్ ఆపరేటెడ్ వాహనాలు, బోటమ్ ట్రాల్స్ సేకరించి డేటా ఆధారంగా ప్రిడిక్టివ్ మోడల్స్ను ఉపయోగించి శాస్త్రవేత్తలు ఈ పరిశోధన అయితే నిర్వహించారు. నెక్స్ట్ కరెంట్ అఫైర్ చూసుకున్నట్లయితే బ్రిటన్కు చెందిన జాన్ టెనిస్వుడ్ ప్రపంచంలోనే అత్యంత వయసున్న వ్యక్తిగా గిన్నిస్ బుక్లో అయితే స్థానం పొందారు. ఈయన వయసు 111 ఏళ్ళు. టానిస్వుడ్ 1912 ఆగస్టు 26న అయితే జన్మించారు. ప్రపంచంలోనే అత్యధిక వృద్ధ వ్యక్తిగా రికార్డు సృష్టించి జువాన్ విసెంటి పెరీజ్ మోరా 2024 ఏప్రిల్ 2న మరణించడంతో అప్పటి వరకు ఆయన పేరుతో ఉన్న రికార్డు టెనిస్వుడ్కి అయితే దక్కింది. నెక్స్ట్ కరెంట్ అఫైర్ చూసుకున్నట్లయితే ప్రపంచ ఆర్థిక నివేదిక WEF యంగ్ గ్లోబల్ లీడర్స్ కమ్యూనిటీ ది క్లాస్ యాప్ 2024 పేరుతో ఒక జాబితాని అయితే విడుదల చేసింది. వివిధ రంగాల్లో విశ్లేష ప్రతిభ కనబరుస్తున్న 40 ఏళ్లలోపు వయసున్న 90 మంది ఇందులో అయితే ఉన్నారు. భారత్ నుంచి ఆర్పి సంజీవ్ గోయంకో, గ్రూప్ వైస్ చైర్మన్ శాశ్వత్ గోయంకో, నైకా ఫ్యాషన్ CEO అద్వైత నాయర్, జుబిలెంట్ గ్రూప్ డైరెక్టర్ అర్జున్ భాటియా, వేదాంత లిమిటెడ్ నాన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ప్రియా అగర్వాల్, హెబ్బార్ డెక్స్టెరిటీ గ్లోబల్ వ్యవస్థాపకులు CEO శరద్ వివేక్ సాగర్, నటి భూమి పెడ్నెట్కర్ ఈ జాబితాలో అయితే ఉన్నారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. తప్పకుండా మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బాయ్.